పరబ్రహ్మణే నమః. మనము భగవద్గీతలోని ధ్యాన శ్లోకాలలో ఈరోజు 6వ శ్లోకాన్ని తెలుసుకుందాం. భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధారనీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనావర్తిని స్తోత్రేణ ఖలు పాండవైరణనదీ కైవర్తకః కేశవః. మనకు ఈ శ్లోకంలో మధుసూదన సరస్వతి గారు భారత యుద్ధాన్ని ఒక నదితో పోలుస్తున్నారు. నదిలో ఏముంటుంది? నదిలో జలం ఉంటుంది. నదికి అటు ఒడ్డు ఇటు ఒడ్డు 2 ఒడ్లు ఉంటాయి. తీరం ఉంటుంది. మళ్ళీ నదిలో మొసళ్ళు ఉంటాయి, చేపలు ఉంటాయి, నది ప్రవాహం ఉంటుంది, నదిలో విద్యుత్ ఉంటుంది, ఇంకా నదిలో సుడిగుండాలు ఉంటాయి. ఆ నదిలో ఉధృతంగా ప్రవహించే నదిలో తరంగాలు ఉంటాయి. అవన్నీ ఈ భావనంతా కలిపి ఆయన భారత యుద్ధానికి పోల్చి చెప్తున్నారు. రణనది, రణము అనేది యుద్ధము అనేది ఒక నదిలాగా ఉందట. ఆ నది ఎలా ఉంది దాన్ని భారత కథతో పోల్చి చెప్తున్నారు కవిగారు. భీష్మ ద్రోణ తట, భీష్ముడు ద్రోణుడు అనే వాళ్ళే ఆ నది పోయే మార్గానికి అటు ఇటు ఒడ్డుగా ఉన్నారట. అంటే మార్గదర్శకులుగా ఉన్నారు. ఎప్పుడు ఒక నది ఒక ప్రవాహం 2 ఒడ్ల మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా నదికి 2 ఒడ్లులాగా ఒకరు భీష్ముడు, ఒకరు ద్రోణుడు, ద్రోణాచార్యుడు ఇద్దరు కలిసి నడిపిస్తున్నారట ఆ యొక్క భారత యుద్ధాన్ని, ఆ రణరంగాన్ని నడిపిస్తున్నారు. ఆ నదిలో మొట్టమొదటి ఒడ్డు వంటి వాళ్ళు ఎవరంటే భీష్ముడు, ద్రోణాచార్యుడు అని చెప్తున్నారు. జయద్రథ జల, ఆ దాంట్లో ప్రవహించే నీరు ఎవరంటే జయద్రథుడు అనేవాడు. ఈ జయద్రథుడు అనేవాడు భీష్ముడు, ద్రోణుడు అందరికి తెలుసు. శంతన మహారాజు యొక్క కుమారుడు భీష్ముడు. ఆయన వచ్చి పాండవులకు కౌరవులకు కలిపి తాత అవుతాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఆ రాజ్యం విలసిల్లింది. కానీ చివరికి మాశ్చర్యంతో దుర్యోధన యొక్క మాశ్చర్యం వల్ల యుద్ధంగా మారింది. అదంతా భీష్ముడి విషయం. ఇంకా ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు. ఈయన సకల శాస్త్రాలు తెలిసినవాడు, సకల యుద్ధ విద్యలు తెలిసినవాడు. అటువంటి ఆయన దగ్గర ఈ కౌరవులు పాండవులంతా విద్య నేర్చుకున్నారు. అటువంటి గొప్పవాడు. కానీ ఆయన కౌరవుల తట్టు ఉండడం వల్ల ఆయన యుద్ధరంగంలో పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వచ్చింది. తాతగారైన భీష్ముడు కానీ ద్రోణుడు కానీ ఇద్దరూ వ్యతిరేకంగానే యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇంకా జయద్రథుడు అనేవాడు సింధు దేశపు రాజు. అతడు దుర్యోధనుడి యొక్క చెల్లెలైన దుస్సల యొక్క భర్త. ఇతన్నే సైంధవుడు అంటారు. ఇతడు ఒకసారి కామ్యక వనంలో ఉన్నప్పుడు అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి వచ్చి ద్రౌపదిని మోహించి ఆమెను తన రథం మీద ఎక్కించుకొని పోతూ ఉంటే పాండవులు వచ్చి అతన్ని అతని దగ్గర నుంచి చెర నుంచి విడిపిస్తారు. ద్రౌపదిని విడిపించి అప్పుడు ధర్మరాజు అంటాడు, ఈ దుర్యోధన అర్జునుడు భీముడు చంపడానికి ముందు పోతుంటే వెంటనే చెప్తాడు ధర్మరాజు ఏమని, ఇతడు దుస్సల భర్త, మన గాంధారికి పుత్ర శోకం కలిగించకూడదు తల్లికి, అందువల్ల మీరు అతన్ని మాత్రం ప్రాణాలతో వదిలిపెట్టండి అని చెప్తాడు. నిజానికి ప్రాణాలు తీసేంత పరిస్థితి భీముడి చేతిలో ఉంటుంది. భీముడు చంపడానికి సిద్ధపడిపోతాడు, మూర్ఛ కూడా పోతాడు కొట్టిన దెబ్బకి. అతనికి జుట్టంతా గొరిగించి 4 పిలకలు పెట్టి ఆయన ఇంకా చంపబోతుంటే అప్పుడు అర్జునుడు అంటాడు, అన్న చెప్పిన మాట మర్చిపోయావా? అన్న ఏం చెప్పాడు? దుస్సలకు దుఃఖం కలిగించవద్దని చెప్పాడు కదా అనగానే ఈ అన్న ధర్మం కోసం చూస్తాడు, వీడు చేసే పని ఎంత క్రూరంగా ఉంది అని చెప్పి వదిలేస్తాడు. కానీ వాడు దాని తర్వాత అక్కడి నుంచే ఆ అవమానంతో ద్రౌపది కాళ్ళ మీద పడేస్తాడు భీముడు తీసుకొచ్చి ఆ జయద్రథుడిని. అతడు మళ్ళీ అక్కడి నుంచి నేరుగా పోయి హిమాలయాలపై తపస్సు చేస్తాడు. శివుడి కోసం తపస్సు చేసి శివుడి ప్రత్యక్షమై శివపార్వతులు ప్రత్యక్షమైతే నేను
ఆ పాండవులందరినీ సంహరించాలంటాడు. అప్పుడే నీకు అంతటి అవకాశం లేదు, యుద్ధ రంగంలో ఒక్కరోజు మాత్రమే అర్జునుడిని తప్ప మిగతా నలుగురిని నువ్వు అడ్డగించగలుగుతావు అని మాత్రమే వరం ఇస్తాడు శివుడు. అది కూడా అభిమన్యుని సంహరించడానికి ఉపయోగపడుతుంది ఈ సైంధవుడు చేసిన పని. తర్వాత అర్జునుడు అతను సంహరిస్తాడు. ఆ విధంగా అటువంటి వాడు ఇతడు, కాబట్టి చాలా బలవంతుడు. అటువంటి నదిలాగా పోల్చారు ఆ జయద్రథుణ్ణి, అంటే యుద్ధరంగంలో అతన్ని అలా పోల్చారు. గాంధార నీలోత్పల, గాంధార దేశంలో రాజకుమారుడు ఎవరంటే శకుని. ఆ శకుని నీలోత్పల, నీలము వర్ణంలో ఉన్నటువంటి పద్మంతో పోలుస్తున్నారు. పద్మాలు ఉంటాయి కదా నదిలో, అటువంటి పద్మంతో పోలుస్తున్నారు. ఎందుకు? పద్మాలు ఆకర్షిస్తాయి, కానీ ఉద్ధృతంగా ప్రవహించే నదిలోకి పోయి ఒక పద్మాన్ని తీయాలని చాలా కష్టం. ఎందువల్ల ఆ ప్రవాహాన్ని కొట్టుకోపోతారు. అదిగాక అది అన్ని తీగలతో అల్లుకొని ఉంటుంది కింద, దానిపై లాగే లోపలే మునిగిపోతారు మనుషులు. కాబట్టి అంత ప్రమాదకరమైంది, అంత ఆకర్షణ శక్తి కలది ఆ నీలోత్పలం. అటువంటి వాడు ఈ శకుని. అటువంటి వాడి ఉన్నటువంటి యుద్ధరంగంలో వాళ్ళు ఎలా జయించారు? ఆ నదిలో అట్లాంటి వాడున్నాడు. శల్యగ్రాహవతి, శల్య సారథ్యం అంటుంటారు. శల్యుడు అనేవాడు ఈ పాండవులకు మేనమామ అవుతాడు. ఈయన మా నకుల సహదేవులకు మేనమామ. ఈయన వచ్చి మొట్టమొదట యుద్ధరంగంలో వచ్చినప్పుడు పాండవులకు సహాయం చేయడం బయలుదేరితే దుర్యోధనుడి మధ్యలోనే ఆయనకు అది అతిథి సత్కారాలు చేసి ఆయన పొగడ్తకు లొంగుతాడు. అందువల్ల ఆయన లొంగ తీసుకొని తమ వైపుకు తిప్పుకుంటాడు దుర్యోధనుడు. తర్వాత ఆయన పాండవులు తెలిపినప్పుడు ధర్మరాజు అడుగుతాడు, నువ్వు వాళ్ళ పక్షం వహించినా మాకు సంతోషమే, కానీ మాకు మేలు చేయి అంటాడు. ఏం కావాలి నీకు అంటాడు. నువ్వు కృష్ణుడంతటి వాడే అర్జునుడికి సారథి వహిస్తున్నాడు, నువ్వు కూడా అటువంటి కృష్ణుడితో సమానమైనటువంటి వాడివి కాబట్టి నీవు ఆ కర్ణుడికి సారథ్యం వహించి అతన్ని యుద్ధంలో అవమానపరచడంగా మాట్లాడి మాకు సహకరించవలసింది చెప్తాడు. శక్తిహీనుని చేయమని చెప్తాడు. ఆ విధంగా శల్య సారథ్యం, ఆయన సారథిగా ఉండి ఆ కర్ణుడిని డీలాపరిచేశాడు. ఏమాత్రం ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచే మాట్లాడి చేశాడు యుద్ధంలో. కాబట్టి శల్య సారథ్యం అంటారు. ఆయన గ్రాహవతి, ఆయన ఎటువంటి వాడట? నదిలో లోపల కూర్చొని ఉంటాయి పెద్ద పెద్ద చేపలు. ఆ చేపలు వచ్చి గ్రహిస్తాయి. ఎవరిన ప్రయాణం చేస్తుంటే గబక్కన వచ్చి ఆ తిమింగలాలు అటువంటి వచ్చి పైన పడి లాక్కొని పోతాయి. అలాంటి వాడు ఈ శల్యుడు. కృపేణ వహని, కృపాచార్యుడు వచ్చి వహని అంటే విద్యుత్ లాంటి నీటిలో ఏముంటుంది? విద్యుత్ ఉంటుంది, విద్యుత్ శక్తి ఉంటుంది. ఆ విద్యుత్ శక్తి లాంటి వాడు కృపాచార్యుడు. ఎందువల్ల అందరికీ, కౌరవులకి, పాండవులకి, పరీక్షిత్తు మహారాజుకు కూడా విద్య నేర్పించిన వాడు కృపాచార్యుడు. కాబట్టి వాళ్ళందరికీ మూలమైన వాడు, యుద్ధానికి కావాల్సినవన్నీ మెళుకువలు నేర్పించిన వాడు మొట్టమొదటి వాడు ఎవరు? ఈ కృపాచార్యుడు. కాబట్టి ఆ నీటిలో ఏ శక్తి ఉంటుందో ఆ విద్యుత్ శక్తి లాంటి వాడు ఈ కృపాచార్యుడు. కాబట్టి అది చెప్తున్నారు. కర్ణేన వేలాకుల, ఇంకా నదిలో ఉధృతంగా ప్రవహించే నదిలో వచ్చే అలల్లాంటి వాడు, గందరగోళం సృష్టించే అంత అలలాంటి వాడు ఈ కర్ణుడు. కర్ణుడిని నమ్ముకొనే కదా దుర్యోధనుడు యుద్ధానికి దిగాడు. అసలు యుద్ధం రావడానికి కారణం కర్ణుడే కదా. కాబట్టి అటువంటి వాడు యుద్ధరంగంలో ఈ కర్ణుడు, అంటే బీభత్సం సృష్టించగలవాడు ఆ అలల రూపంలో, అది చెప్తున్నాడు. ఇంకా అశ్వత్థామ వికర్ణ ఘోర మకరం అంటే మొసళ్ళు నదిలో ఎలా ఉంటాయి? అవి నదిలో ఉన్నా మాత్రం గ్రహించలేము, నీటిలో లోపల ఎక్కడో ఉంటాయి, ఉన్నట్టుని దాడి చేస్తాయి. అటువంటివి అవి. అటువంటి వాడు అశ్వత్థామ వికర్ణ. మనం అశ్వత్థామ సంగతి మనకు తెలిసిందే. యుద్ధం అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా కొన ప్రాణంతో దుర్యోధనుడు ఉంటే అప్పుడు దుర్యోధనుడికి మాట ఇచ్చి అపాండవ్యం చేస్తా అని చెప్పి వచ్చి ద్రౌపది యొక్క పిల్లలు నిద్రపోతుంటే వచ్చి వాళ్ళని అర్ధరాత్రి సమయంలో మంచి నిద్రలో ఉండే వాళ్ళని నిష్కారణంగా సంహరిస్తాడు. ఒక మొసలిగా భయపడ్డట్టుగా పడి సంహరిస్తాడు. ఇక వికర్ణుడు అనేవాడు దుర్యోధనుడి యొక్క తమ్ముడు. ఇతడు ధర్మపక్షపాతి, ధర్మంతోనే ఉంటాడు, కానీ అతను చంపడానికి కూడా చాలా బాధపడతాడు. భీముడు చంపాల్సి, అయ్యో మాకు ద్రౌపది వైపు న్యాయంగా మాట్లాడిన వాడు నువ్వే కౌరవ సభలో, అటువంటి నిన్ను చంపవలసి వచ్చింది నాయన అంటూ చంపుతాడు. ఎందుకంటే శత్రుపక్షంలో ఉన్నాడు కాబట్టి.
కాబట్టి వీళ్ళిద్దరిని మకర అంటే మొసలితో పోల్చారు. దుర్యోధనావర్తిని, ఆవర్తనం అంటే సుడిగుండం. నదిలో ఏముంటుంది? సుడిగుండాలు ఉంటాయి. సుడిగుండము ఎంత భయంకరమైందంటే ఎంత పెద్ద పడవనైనా కూడా లాగేసుకుంటుంది, అంత భయంకరంగా ఉంటుంది సుడిగుండం. ఏదైనా తనలో లాగేసుకుంటుంది. కాబట్టి ఆ సుడిగుండంతో పోల్చారు. నదిలో ఉండే సుడిగుండం ఎవరట? దుర్యోధనుడట. మొదటి నుంచి పాండవుల మీద ద్వేషంతోనే ఉన్నాడు, దానివల్ల యుద్ధానికి వచ్చాడు. యుద్ధంలో కూడా వాళ్ళందరినీ సంహరించడానికి తీవ్రమైన కృషి చేశాడు. ఇంకా సోత్తీర్ణ ఖలు పాండవై రణనది కైవర్తక కేశవ. సోత్తీర్ణ ఉత్తీర్ణ, కానీ అటువంటి నదిని ఆ రణరంగం అనే నదిని దాటేశారు. ఆ యుద్ధం అనే నదిని దాటారట పాండవులు. ఎలా దాటారట? రణనది కైవర్తక కేశవ. ఆ కేశవుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ అనేటువంటి కైవర్తకుడు అంటే నావికుడు. ఆ పడవ నడిపేవాడు ఒకడు ఉన్నాడు. అంత చాకచక్యంగా సుడిగుండాలు తప్పించుకుంటూ, మొసళ్ళను తప్పించుకుంటూ, ఆ మత్స్యాలను తప్పించుకుంటూ, విద్యుత్తును తప్పించుకుంటూ, మళ్ళీ ఆ నీలోత్పలం తప్పించుకుంటూ, అలలు తప్పించుకుంటూ, అన్నింటిని తప్పిస్తూ నడిపించే ఒక నావికుడు ఉన్నాట. ఆ నావికుడే కృష్ణ పరమాత్మట. ఆయన ఉండబట్టి వాళ్ళు ఈ భారత యుద్ధం అనే ఒక నదిని సునాయాసంగా దాటేశారయ్యా అని మనకు వర్ణిస్తున్నారు కవి. ఎంత బాగా చెప్పారు చూడండి. ఒక యుద్ధరంగాన్ని నదితో పోల్చారు, దాంట్లో ఏమేమి ఉంటాయో చెప్పారు, నదిలో ఉండే వాటితో పోల్చి చెప్పారు, అటువంటి ప్రముఖులు ఎవరో చెప్పారు. వాళ్ళందరినీ తప్పించే మార్గం ఎవరి దగ్గర ఉంది? పరమాత్మ దగ్గర ఉంది. ఎంతటి కష్టమైనా దాటించగలవాడు. ఎవరు నమ్ముకుంటే దాటగలుగుతారు. పరమాత్మను నమ్ముకుంటే ఖచ్చితంగా అది సునాయాసంగా దాటించేస్తాడు. ఎన్ని అవరోధాలు వచ్చినా ఆయన దాటించగలుగుతాడు. అంత శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉంటాయి? పరమాత్మకు మాత్రమే ఉంటాయి. ఆ ఘోర మకరాలు వచ్చినా, ఆ మత్స్యాలు వచ్చినా, ఆ విద్యుత్ వచ్చినా, ఏది వచ్చినా కూడా దాన్ని జయించగల శక్తి పరమాత్మ అండగా ఉండగా పాండవులకు చాలా సులభమైపోయింది అనే విషయాన్ని ఇంత చక్కగా మనకు వర్ణించారు మధుసూదన సరస్వతి గారు ఈ శ్లోకంలో. అంటే యుద్ధరంగాన్ని నదితో పోల్చడం, ఆ నదిలో ఉండే విశేషాలు, ఆ విశేషాలతో కూర్చున్న ఆ యొక్క పాత్రలను చూపించి, ఆ పాత్రల్లో ఉండే క్రూరత్వాన్ని కూడా చూపించి, దాన్ని కూడా జయించే శక్తి ఆ పరమాత్మ వల్ల సాధ్యం అవుతుంది అనే విషయాన్ని రుజువు చేశారు ఈ శ్లోకం ద్వారా. ఇది మనకు 6వ శ్లోకంలో మనకు ఉండే విశేషాంశాలు. మనం 7వ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.